హాయ్ ఫ్రెండ్స్, నేను అమెరికా వెళ్తున్నప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో తీసుకున్న ఫోటో అండి అది. ఇక్కడేమో అమెరికా వచ్చిన తర్వాత మా మనవడు మనవరాలు మా అమ్మాయి వచ్చారు. బోర్డు చూడండి, మా మనవరాలు తయారు చేసి తీసుకొచ్చింది. వెల్కమ్ టు హోమ్ అమ్మమ్మ అని తయారు చేసింది. మా మనవరాలకి క్రియేటివిటీ ఎక్కువ అండి. ఏదైనా కూడా చేయాలని ఇష్టంగా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇదిగోటి షాపింగ్ మాల్కి వెళ్ళామండి. ఇక్కడ తెగ ఆడేస్తున్నారండి పిల్లలు. ఇక్కడ ప్లేస్ ఉందండి పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ పేరెంట్స్ ఎవరో ఒకరు ఉండాలటండి. ఇక్కడ పిల్లల్ని వదిలేసి మనము షాపింగ్కు వెళ్ళకూడదు. పిల్లలతో పాటు ఎవరో ఒకరు ఉండాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకరు ఉంటే ఒకరు షాపింగ్ చేసుకుంటుంటారు. పిల్లలు చూసారా తెగ ఆడుతున్నారు. వీళ్ళకు జాగ్రత్త ఎక్కువ అండి. పిల్లలకి ఏవి హాని చేయని వస్తువులే ఇక్కడ పెడతారు. అంటే ఏవి మేకులు ఉన్నవి గుచ్చుకునేవి అలాగ లేకుండా ఉన్నవి పెడతారు. చాలా చూడండి, అలాగున్నా కూడా పాపం పడిపోతున్నారు పిల్లలు. తెగ ఆడుతున్నారు. ఒకరికొకరు అలా పరిగెడుతూ పడిపోతున్నారు. ఇక్కడ నవంబర్లో డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారో. పిల్లలకు అప్పుడు హాలిడేస్ ఉంటాయండి. పిల్లలను కూడా షాపింగ్ తీసుకొస్తారు. ఇలాగ ఆడుకునే దగ్గర వదిలేస్తారు వాళ్ళను, బాగా ఆడుకుంటారనేసి. తర్వాత పైన కింద అంతను తెగ తిరిగామండి బాబు. ఎంత పెద్ద షాపింగ్ మాల్ అంటే అసలు ఎన్ని కిలోమీటర్లు నడిచామో, చాలా దూరం నడిచాము. ఇక్కడ అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్క రేట్లు చూస్తే అసలు మనం కొనలేమండి. ఎంత రేటు ఉన్నాయోను మన డబ్బులతో కంపేర్ చేసుకుంటే అసలు ఏమీ కొనలేము మనము. ఒక బ్యాగ్ చూశానండి, ₹1,00,000 అండి. హ్యాండ్ బ్యాగు ఎంత, దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత రేటు ఉంటాయో ఇక్కడ. ఇవి పిల్లలు ఆడుకునే బొమ్మలండి. ఎవ్వరు పిల్లలు అసలు ఇక్కడికి రానే లేదు, చూడనే లేదు. అసలు రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. సరదాగా నేను మా మనవరాలు అలా నిల్చొని చూసాము. చాలా బాగున్నాయి. కానీ ఎందుకనో వాళ్ళకు నచ్చలేదు ఎవరికేనో. అలా చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు కొనలేదు. బాగున్నాయి కదా, మన వాళ్ళైతే వెంటనే కొనేస్తారు. కానీ వాళ్ళకి ఎందుకో మరి నచ్చలేదు. ఇక్కడ ఎన్ని బొమ్మలున్నా ఎంత రేటు ఉన్నా కూడా మామూలుగా వాళ్ళు కొనేస్తారండి. నచ్చితే మాత్రము రేటు గురించి చూడరు, కొనేస్తారు. మనం ఇండియన్స్ అయితే కొద్దిగా రేటు గురించి ఆలోచిస్తాం, కానీ వాళ్ళు అసలు ఆలోచించారండి. పిల్లల కంటే ఏది ఎక్కువేం కాదు అనేసి పిల్లల కోసము ఏది అడిగినా కూడా ఎంత రేటు ఉన్నా కూడా కొనేస్తారండి. పిల్లలకు డ్రెస్సులు కానీ షూస్ కానీ ఎంత రేటు ఉన్నా కొనేస్తారండి. మనం ఆలోచిస్తామో పెరిగే పిల్లలకు ఇంత రేటు ఉన్నవి ఎందుకు అని. వాళ్ళు అలాగా ఆలోచించరండి. వాళ్ళకి నచ్చిందా కొనేస్తారు. అలాగ మేము తిరిగి మా మనవరాలు నేను అలసిపోయామండి. ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి, స్నో పడినట్లు డెకరేషన్ చేశారు. అది కింద ఉన్నదంతా ప్లాస్టిక్ పొడి అండి. ఆ చెట్లు కూడా మంచుతో ఇది అయిపోయినట్లు చెట్లకు కూడాను ఎలా డెకరేషన్ చేశారో చూడండి. చెట్ల మీద మంచు పడినట్లు. ఇవేమో పక్కన వైట్గా మంచు కొండల్లాగా డెకరేషన్ చేశారు. కొండల మీద మంచు పడితే ఎలాగుంటుంది అనేసి. అక్కడ ఎక్కువ స్నో పడుతుంటుంది కదా, అందుకే అలాగా షాప్లోనూ అలా డెకరేషన్ చేశారు. వచ్చిన వాళ్ళు చూస్తారు. చాలామంది ఫోటోలు కూడా తీసుకున్నారు. మేము కూడా తీసుకున్నామండి ఇక్కడ ఫోటోలు. ఎలా చల్లుకుంటున్నారో చూసారా, అప్పుడు ఎంత కింద పడినది అంతేను. ఆడుకోవడానికి చిన్న పెద్ద ఏం తేడా ఉండదు. అందరూ సరదాగా ఆడుతున్నారు. మేమేమో ఇక్కడ వచ్చి కూర్చున్నామండి. ఈ కుక్క చూడండి ఎంత బాగా చూస్తుందో, వెళ్ళే వాళ్ళను వచ్చే వాళ్ళను. అస్సలు భయపడలేదండి. మనల్ని చూసి మనమే భయపడాలి దానికి, అదేం భయపడదు. మా మనవరాలు రూమ్ అండి ఇలా డెకరేషన్ చేసుకుంది చూడండి. ఇదేదో లైట్ కొనిందండి. ఆ లైట్ కింద ఫ్లోర్ మీద పెడితే కన్నా మొత్తం సీలింగ్ అంతాను ఇలా లైటింగ్ వస్తుందండి. చాలా బాగుంది కదా. నైటు బెడ్ లైట్ లాగా అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ చూడండి, దానికి వెనకాల లైటింగ్ పెట్టింది. బెడ్కి కూడా లైటింగ్ పెట్టింది. అన్నీ ఇలాగే రూమ్ నిండా లైట్స్ పెట్టుకుంటుంది పడుకునేటప్పుడు. చాలా బాగుంది. అయితేనే ఇదేనండి కొన్నది లైటు. తర్వాత సాటిన్ రిబ్బన్స్ కొనిందండి. అవన్నీ ఇలాగా బొకేలాగా తయారు చేసిందండి. చాలా ఆర్ట్ ఉందండి మా మనవరాలు. ఎప్పుడు రూమ్లోనే ఉంటుంది, ఏం చేస్తుంటుందా అనుకుంటాను. ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అస్సలు ఖాళీగా ఉండదండి. చాలా బాగున్నాయి కదా ఈ ఫ్లవర్ బొకేస్.